అలా దొర్లించేస్తున్నారేంటి? నిన్నే ఈ మూటలో ఏముంది? నానిస్తారేమిటి? పనసకాయలట పిన్ని గారు. పనసకాయల పనసపట్టు కూర ఆవపెట్టి చేసి అందులో కొంచెం ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. ఆ కూర ప్రతి వాళ్ళకి ఇష్టమే, కానీ పట్టు కొట్టాలంటేనే చాలా కష్టం. అవును, మర్చిపోయాను. ఈ గింతో కాస్త కాఫీ పొడి ఇస్తావా? రేపు ఇచ్చేస్తాలే. రండి లోపలికి. అందుకనే నేను మీటర్ నాటు ఎక్కను. ఆహా, కాస్త మెంటలైన మా చిట్టుబాబు గారి గొప్ప బిజినెస్ బ్రెయిన్. ఎరా ఏంటి బావా నా గురించి ఏదో మాట్లాడుతున్నావు? అవునరా, ఇల్రా. చైన్ ఒకేకు 8 పనసకాయలు 200 పెట్టి పాడేరు నుంచి తెప్పించాం. ఇంకో 200 లాభానికి అమ్మేసి 100 మాకిచ్చి మిగతాది నువ్వు జేబులో వేసుకో. ఏ నువ్వు బదరా పదా. ఈ పనస పంట అరకులో తప్ప ఇంకెక్కడ పండదయ్యా? తెలిసినట్టే. అమలాపురం సైడ్ రాతి పనస నువ్వు పంట ఉంది, అది తెలుసా నీకు? ఎవరో పోయినట్టు ఏంటా స్టాండింగ్స్? మీ పనసకాయలు మీ ఇంటికి పంపిస్తాను, వెళ్ళండి. ఏదైనా కొంచెం పని ఉంది. ఒరే పొట్టిరాజు, ఎప్పుడు రూపాయి కూడా సంపాదించమని చెప్పి నీ వైఫ్ నేను తిడుతుంటది కదా. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ప్రేమ కొద్ది మా సరోజిని. చెప్పేది 400 పెట్టి 8 పనసకాయలు తెప్పించాను రా. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగున్నాయి అంటున్నారు. డిమాండ్ బాగా పెరిగిపోయింది. కాయ 100 అన్న కొనేస్తారు. అవి మా దగ్గర కొనుక్కుని తిరిగి నువ్వు అమ్ముకున్నావు అనుకో, అరగంటలో 400 లాభం. ఆలోచించుకో. 400 ఇంకో ఏలెత్తాను. ఈ లాభం మట్టుకెళ్ళి నీ వైఫ్ చూపించావు అనుకో, చాలా సంతోషపడుద్ది. నైట్ తన దగ్గర నీ వాల్యూ చాలా పెరిగిపోద్ది. అయ్యి బాబోయ్, ఎందుకు పనికిరాని ఎదవని సంపాదించడం తెలియని చెమటని తిట్టిపోతుంటే కదే. అవును, కరెక్టే కదా. ఏది కరెక్ట్? అది ఏడితే కరెక్ట్. 400 ఇలా ఇయ్యి, అరగంటలో వాటిని 800 చేసి చూపిస్తాను. పేకాడదామనా? పేక నొక్కి చంపేస్తాను. పేకడ కదా పనసకాయల వ్యాపారం. మర్యాదగా ఇస్తావా, లేకపోతే ఈ తాడు తాగట్టే కదా. అబ్బా, ఈ మనిషి మీద ఎందుకు వేళ చాలా నమ్మకం కలిగేస్తుంది. ఇదిగో. థ్యాంక్స్. ఫస్ట్ టైం అడగగానే ఇచ్చేసింది మా సరోజిని. నీ టైం బాగుందిరా. ఇదిగో 400. ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను, ఓ 50 తగ్గించుకోకూడదు. కూడదు. వ్యాపారం లాగా చెయ్యాలి. గోన్సన్ జాగ్రత్త. పనసకాయల మూటేది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఖాళీ సంచి ఉందేటి, ఇందులో పనసకాయలు ఏండే? ఇందులో పనసకాయలు ఉండాలి, చూసారేటి? పనసకాయలా? నాకేం తెలుసు. పనసకాయలేయండి. వచ్చేసావా? అంత మోసం దగ్గ, ఇందులో కాయలు లేవు.